జాక్ F4 ఇది. సో దీనికి దారం పెట్టుకోవడానికి ఇక్కడ ఇది రాడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి దారం తీసుకొచ్చి ఇక్కడ ఒక పిన్ ఉంటుంది. దీన్ని అవసరం లేదు, నేను డైరెక్ట్ పెట్టేసిన. ఇందులో నుండి తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ ఒకసారి పెట్టుకోవాలి. ఈ హోల్లో నుండి పెట్టుకొని ఇందులో ఈ 3 హోల్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను ఈ ఫస్ట్ దాంట్లో పెట్టాను. ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఈ నిలువుగా ఉన్న రాడ్ దగ్గర దీంట్లో నుండి తెచ్చి ఇక్కడ ఈ రౌండ్ ఉంది కదా, థ్రెడ్ని టైట్ లూజ్ అడ్జస్ట్ చేసుకునేది ఇది. ఇందులో నుండి పైకి తీసుకొచ్చి ఈ లూప్లో పెట్టాలి. ఇందులో ఈ హుక్లో ఇరికించిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఈ రాడ్ ఉంటుంది, ఈ రాడ్లో పెట్టాలి. తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఈ 2 హుక్స్లలో పెట్టేసి అప్పుడు థ్రెడ్ నీడిల్లో పెట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో పెట్టాలి. మనకి రైట్ సైడ్లో నెంబర్స్ కనిపిస్తాయి. ఇది స్పీడ్ కంట్రోల్. ఫుల్ స్పీడ్ అయితే 40 ఉంటుంది. కొత్తగా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు 10 నుంచి స్టార్ట్ చేయండి. 10 నుంచి చేస్తే కొంచెం స్లోగా వస్తుంది, లేకపోతే మన అది చేయి మీదకి వచ్చేలాగా వస్తుంది. పెడల్ కంట్రోల్ చేయడం ఇలా కాలు పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే మిషన్ రన్ అవుతుంది. జస్ట్ కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం కావాలంటే స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుల్ స్పీడ్ అయితే 40 ఉంటుంది. స్టార్టింగ్ వాళ్ళు ఒక 10 నుంచి స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇదేమో కుట్టు సెట్ చేసుకునేది, కుట్టు దూరం రావాలా దగ్గర రావాలా అనేది. 2.5 ఉంటే సరిపోతుంది, నార్మల్గా వస్తుంది. 3, 4, 5 అనేది దూరం వస్తుంది కుట్టు. జాక్ మిషన్ కోసం ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.